ఖమ్మంలో గౌడ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిలేటి శ్రీనివాస్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే వెనుకబడిన వర్గాల అభివృద్ధి సాధ్యమని నేతలు పునరుద్ఘాటించారు. పీసీసీ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన పలువురికి స్థానం లభించింది. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలికుంట ఎస్ఏఎస్పీ మృతి చెందారు. మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మం నగరంలో జరిగిన గౌడ కమ్యూనిటీ హాల్ భవన శంకుస్థాపన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం లభిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన చేపట్టినట్లుగా కూడా చెప్పారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లుగా చెప్పారు. దాంతో పాటుగా ఏ వర్గాల ప్రయోజనాలు ఏ వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో వారికి తగ్గట్టుగానే జనాభా నిష్పత్తి ఆధారంగానే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు బట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ చేపట్టినటువంటి కుల గణన నమూనానే ఈరోజు భారతదేశం ఫాలో అవుతుంది. మోడీ కూడా తప్పనిసరిగా ఈ కుల గణనను ఫాలో కావాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ ఏ హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకున్నాం. మంత్రివర్గ విస్తరణలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం కల్పించామని చెప్పి ఈ సందర్భంగా నేతలైతే చెప్పారు. అదేవిధంగా ఖమ్మంలో గౌడ సంఘానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ను సంవత్సరంలోపు పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేతలైతే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి పీసీసీ కార్యవర్గ జాబితాలో జనరల్ సెక్రటరీగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పలువురికి స్థానం లభించింది. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యతో పాటు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, అదేవిధంగా నూతి సత్యనారాయణ, కట్ల రంగారావు, నాగసీతారాములతో పాటు నాగసీతారాములకి పీసీసీ జనరల్ సెక్రటరీలుగా అవకాశం లభించింది. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారైతే తెలిసినటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించి మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలో పోలీసులు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని ఒక్కసారిగా పేల్చేశారు. దీంతో కుంట ఏఎస్పీ ఆకాశ్రావు మరణించారు. దీంతోపాటు ఈ ఘటనలో డిఎస్పీతో పాటు సిఐకి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇడ్మా సొంత గ్రామంలో ఇన్ఫార్మర్ నెపంతో అక్కడ ఉన్నటువంటి పటేల్ని మావోయిస్టులు హత్య చేశారు. అయితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి గత కొద్ది నెలలుగా శాంతి చర్చలకు తాము సిద్ధమని చెప్పి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏకంగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావుని ఎన్కౌంటర్ చేయడంతో పాటు మరికొంతమంది కేంద్ర కమిటీ సభ్యులను కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం ద్వారా, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది మావోయిస్టులతో శాంతి చర్చలు లేవని. ఈ సందర్భంగా మావోయిస్టులు కూడా ఇన్ని రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నట్లుగా వాళ్ళు చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో మావోయిస్టులు కూడా ఇక తమ పందా మార్చుకున్నారు. సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పోలీసుల మీద, అదేవిధంగా ఇన్ఫార్మర్లని హత్య చేసినటువంటి, దాడులు చేసినటువంటి సంఘటన నెలకొంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎవరైతే అమరులయ్యారో వాళ్ళందరికీ అమరవీరులకు సంబంధించి సంస్మరణ సభలు జరుగుతున్నాయి. ఈ సంస్మరణ సభలు ఘనంగా నిర్వహించాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కూడా అక్కడ ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా భద్రతా బలగాలు అయితే జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతం భయం గుప్పెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని ఒక భయాందోళనలో అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం.